వెల్కమ్ టు ఈ6 టీవీ. నా పేరు మాధురి. ఈ రోజు అయితే మనం ఎక్స్ ఎమ్మెల్యే గారు భూపాల్పల్లి ఎక్స్ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి గారి దగ్గర ఉన్నాం. వారితో మాట్లాడేద్దాము. సార్, తల తాకట్టు పెట్టైనా సరే హామీలు నెరవేరుస్తామంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఏమంటారు దాని గురించి? ప్రభుత్వం యొక్క కాల పరిమితి 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు దగ్గరికి అయిపోయింది, పూర్తి అయిపోతున్నది, 3 సంవత్సరాలు ఉన్నది. ఆయన చెప్పిన మాట 100 రోజులలో ఎన్నికల అమలు చేస్తాం. ఈరోజు మాకు ఓటేస్తే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ 2000 పెన్షన్ ఇస్తుంది, మాకు ఓటేస్తే 4000 పెన్షన్ అని చెప్పిండు. అదేవిధంగా పెళ్లి చేస్తే తులం బంగారం ఇస్తామని చెప్పిండు, చదువుకునే విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పిండు. అనేక హామీలు ఇచ్చిండు, ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. అమలు చేయకనే ఈరోజు ఓటమి అనివార్యమైన పరిస్థితి ఉందని చెప్పి అనేక కుయుక్తులు పన్నుతూ ఉన్నాడు. ఆఖరికి మరి భయపెట్టించి కూడా ఓట్లు ఎంచుకోవాలని చూస్తూ ఉన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పదనేది. సన్న బియ్యం, రేషన్ కార్డు ఇవన్నీ కూడా కాదా అని అడుగుతున్నారు. మరి ఏమని చెప్తారు సార్ వారికి సమాధానం? ఇవన్నీ హామీల్లో భాగమే కదా, ఫ్రీ బస్ కూడా హామీల్లో భాగమే కదా అంటున్నారు. ఇంకా టైం ఉంది 3 ఏళ్ళు అని అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? అమ్మ, 100 రోజులలో అమలు చేస్తా అన్నాడు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ఎన్నికల హామీలు అమలు చేయకపోతే ఈ దేవుని మీద ఒట్టు, ఎక్కడ పోతే అక్కడ ప్రధానమైనటువంటి ఆలయాల మీద ఓట్లేసి, దేవుళ్ళ మీద ఓట్లేసి ఓట్లు అడిగిండు. పార్లమెంట్ ఎన్నికలు ఎన్ని రోజులైందో మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టే ఈరోజు ఆయన ముఖం చెల్లడం లేదు, ప్రజలు ఆయన నమ్మే స్థితిలో లేరు. ఒట్లు పెట్టుకున్న ముఖ్యమంత్రి నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఏ దేవుని మీద ఒట్టు పెట్టాలి, ఈయన ఒక్కడే మాత్రం ఒట్లు పెట్టుకున్నాడు. ఒట్టు కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి ప్రజలు అర్థం చేసుకున్నారు. 2 ఏళ్లలో ఒక వృద్ధురాలకు 2000 పెన్షన్ 4000 అని చెప్పిండు. ఆశపడి ఓటేసింది. కేసీఆర్ పెద్ద కొడుకు అని అనుకున్న పెద్ద కొడుకుని కాదని చిన్న కొడుకు ఓటేద్దామని వేసింది. ఏమైంది? 2 సంవత్సరాలు అయిపోయింది కదా. మరి ఈరోజు ఎంత భాగ్యపడ్డాడు ఈరోజు ప్రజలకు, ముఖ్యంగా వృద్ధులకు, వికలాంగులకు 6000 పెన్షన్ ఇస్తానని ఇచ్చిండా? ఇవ్వలే కదా. ఏదో సన్న బియ్యం ఇస్తున్నా, గతంలో కూడా ప్రభుత్వాలు ఇచ్చినాయి బియ్యం. ఈరోజు నువ్వు దాన్ని కొత్తగా సన్న బియ్యం అన్నావు. సన్న బియ్యం ఇచ్చినంత మాత్రాన మిగతా హామీలు విస్మరిస్తే ప్రజలు నమ్మరు కదా. ఇదంతా ముందు వాళ్ళు చేసిన అప్పుల వల్ల అంటున్నారు. ఈరోజు 24 నెలలు కూడా కాలే ఆయన ముఖ్యమంత్రి అయి, కొత్త ప్రాజెక్టు కట్టలే, కొత్త స్కీమ్ ఏం కూడా అమలు చేయలే. కానీ 2,40,000 కోట్లు ఈ 24 నెలల లోపల 23 నెలల లోపల అప్పు చేసిండు. అంటే ప్రతి నెల 10,000 కోట్లు చేస్తున్నాడు. అంటే గతంలో కేసీఆర్ గారు ఏదైనా చూస్తే ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు. ఈరోజు ఒక సచివాలయం కట్టిండు. ఈరోజు హైదరాబాద్లో ఉండేటువంటి అనేక ఫ్లైఓవర్స్ వేసిండు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. నీవు ఈ 2 సంవత్సరాల కాలంలో ఏదైనా ప్రజలకు గుర్తించవచ్చు ఒక అభివృద్ధి అయినా చేసినావా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని ప్రజల తరఫున వారిని ప్రశ్నిస్తాం. మాగంటి గోపీనాథ్ గారు అంటే ప్రజల్లో తిరిగారు, కానీ మాగంటి సునీత గారు ఇప్పటి వరకు ప్రజల్లోకి రాలేదు. అలాంటి ఆవిడికి ఓటేస్తే ఎలా అభివృద్ధి చెందుతుంది? మన లోకల్ మనిషి నవీన్ అన్న అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఏం చెప్తారు? గతంలో ఆయన శాసనసభ్యుడిగా ఉన్నాడు కాబట్టి ఆమె గృహిణిలాగా ఉన్నది. ఆమె గృహంలో ఉండి భర్తకు సహకరించింది. ఆయన ఆకస్మికంగా మరణించింది కాబట్టి పార్టీ ఆమెకు టికెట్ ఇచ్చింది కాబట్టి ఈరోజు ప్రజల్లోకి వచ్చి తిరుగుతూ ఉన్నది. ఈరోజు భారత పార్లమెంట్లోనే 33% మహిళలకు రిజర్వేషన్ చేయాలని చట్టం చేసిండు. ఒక మహిళ భర్త చనిపోయి ఆ భర్త యొక్క ఆశయాలను కొనసాగించాలనే ఉద్దేశంతో ఆమె ఈరోజు ఎన్నికల ప్రచారంలో ఎన్నికల్లో ముందుకు వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మహిళా సోదరిమణులు అందరూ కూడా ఆమెకు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక మహిళ ఈరోజు అవకాశం ఇచ్చిన తర్వాత ఆమె యొక్క పనితీరు మీరే చూస్తారు. కాబట్టి బీజేపీ మీకేం పోటీ కాదనుకుంటున్నారా? అసలైన పోటీ ఎవరు ఇస్తున్నారు అనుకుంటున్నారు? కాంగ్రెసా, బీజేపీయా? బీఆర్ఎస్కి పోటీ లేదా? బీఆర్ఎస్కి ఎవరు కూడా పోటీలో లేరు. బీఆర్ఎస్ గెలుపు అనేది డిసైడ్ అయిపోయింది. మెజార్టీ కొరకే మేము ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజల యొక్క స్పందన ఆ రకంగా ఉంది. కాబట్టి బీఆర్ఎస్కు పోటీగా కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ సమీప భవిష్యత్తులో లేదు. మూలన పడ్డ బీఆర్ఎస్కి ఓటేస్తే ఏమొస్తుంది? అధికారంలో ఉన్న కాంగ్రెస్కి ఓటేయండి, ముందుకు వెళ్తారంటున్నారు పొన్నం ప్రభాకర్ గారు. ఏమంటారు దాని గురించి? పొన్నం ప్రభాకర్ గారు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకో. 2 ఏళ్ళు అయింది, ఏం చేసినావు? నువ్వు ఏం చేస్తావని నమ్మాలని నువ్వు ఈరోజు గతంలో క్రెడిబిలిటీ లేదు, మీకు విశ్వసనీయత అనేది లేదు. విశ్వసనీయతను కోల్పోయిన వ్యక్తులు ఎన్ని స్లోగన్స్ చెప్పినా ఏమి చేసినా ఈరోజు తెలంగాణ సమాజానికి ఒకటే చెప్తున్నారు. ప్రజలందరూ కూడా ఇటువైపు చూస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వానికి ఒక గుణపాఠం కావాలంటే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవాలి, కాంగ్రెస్ పార్టీ పోటీ చెందితేనే ప్రజలు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్న 3 సంవత్సరాలైనా పనిచేస్తారనేటువంటి ఆలోచనతో ప్రజలు ఉన్నారు. సో జూబ్లీ హిల్స్లో అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జూబ్లీ హిల్స్ పేరుకే రిచ్, కానీ స్లమ్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాం. అలాంటి వారికి మీరు ఏం చెప్తున్నారు సార్? మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మేము ఏం చేస్తామని మీరు హామీ ఇస్తున్నారు? పుట్టిన ప్రతి పిల్లవాడు ఒకటే లేచి పెద్దగా ఉరకాడు.
అంచెలంచెలుగా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. గతంలో కూడా జూబ్లీహిల్స్ యొక్క నియోజకవర్గ అభివృద్ధికి, ఈ ప్రాంతంలో ప్రజలకు మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలకు అనేక కార్యక్రమాలు. గతంలో ఇక్కడ ట్యాంకర్లతో నీళ్లు తెస్తే తప్ప నీళ్లు దొరకని పరిస్థితి. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఇంటింటికి నీళ్ళు వచ్చినాయి. ఈరోజు సైడ్ డ్రైన్స్ వచ్చినాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చింది, రోడ్స్ అయినాయి. మరి అనేక కార్యక్రమాలు జరిగినాయి. దానివల్లనే ప్రజలకు ఈరోజు విశ్వాసం కలిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలకు మేలు జరుగుతుంది.